వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని వైద్యురాలిపై పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ సంఘం జిల్లా కార్యదర్శి అఖిల్ డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటన నిరసిస్తూ మంగళవారం జూనియర్ డాక్టర్ల సంఘం పిలుపు మేరకు డాక్టర్లందరూ విధులను బాయ్కాట్ చేసి ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో బయట నుంచి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మీడియాతో పలువురు డాక్టర్లు మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్న వారందరికీ రక్షణ చట్టాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ వాటి వల్ల వైద్యులకు ఎలాంటి రక్షణ ఉండటం లేదని ఆరోపించారు. తక్షణమే వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యులందరికీ రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేస్తామని హామీనిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. గుంటూరు మెడికల్ కాలేజీలో కోల్కతాలో జరిగిన దుర్ఘటనని నిరసిస్తూ మేము కోల్కతాలోని జరిగిన పీజీ వైద్య విద్యానికి తోడుగా మేమందరం నిల్చున్నాము. మరి కోల్కతాలో జరిగిన దుర్ఘటన మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి దుర్ఘటనలు ఇంకా భవిష్యత్తులో జరగకూడదని మేము ఈరోజు ఈ కార్యాచరణ తీసుకునేదానికి మేము సిద్ధమయ్యాము. మరి మాకు కావాల్సింది నైట్ డ్యూటీలో రక్షణ కావాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడకూతుర్లు ఉన్నారు. మరి వాళ్ళు నైట్ అంతా అక్కడ వెళ్ళి నైట్ డ్యూటీలో ఉండి మరి సేవ చేయాలంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ రక్షణ కల్పించాలి. అది దాని బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము ఈ దుర్ఘటన ద్వారా మరి మేము ప్రభుత్వానికి తెలియజేయకుండా ఏంటి అంటే మరి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి మాకు తీసుకురావాలా. దాని ద్వారా మాకు వర్క్ ప్లేస్లో మరి మాకు కావాల్సిన సేఫ్టీని మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా మేము ప్రజలకు మరింత మెరుగైన సహాయం మరి సేవ చేయగలము. మరి అదేవిధంగా మరి అక్కడ జరుగుతున్న మరి కొన్ని సంఘటనలు తెలుస్తుంటే మాకు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. మరి అక్కడ ఎంతో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మరి అక్కడ నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులను అణగదొక్కుతున్నారు అని చెప్పేసి మరి మేము అక్కడ మా తోటి కొలీగ్స్ ద్వారా విన్నాము. మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అక్కడ నిష్పక్షపాతంగా మరి విచారణ జరగాలని, అవసరమైతే ఆ కేసును సిబిఐకి అప్పచెప్పాలని మరి మా డిమాండ్స్. మరి ఈ డిమాండ్స్ నెరవేరే వరకు మేము నిరవధికంగా మరి ప్రస్తుతానికైతే మా ఓపీడీస్ మరియు వార్డ్స్ని మేమైతే మరి బంద్ చేసి ఉన్నాము. మరి ఫ్యూచర్లో మరి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి మరి మాకు కావాల్సిన ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు ఇవ్వకపోతే మరి మేము ఫ్యూచర్లో ఎమర్జెన్సీస్ని కూడా మరి మేము హోల్డ్ చేసేదానికి మేము సిద్ధం అయిందో వెస్ట్ బెంగాల్లో అది అసలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. యాజ్ ఎ ఫీమేల్ నాకు చాలా బాధ కలిగించిన విషయం అది. అండ్ మోరోవర్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద ఎట్లాంటి అజాల్ట్ ఉన్నా నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి ఉండాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉండాలి. ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఈ మధ్యలో మెడికల్ ప్రొఫెషన్లో మోర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ కమ్మింగ్ అనమాట. సో వాళ్ళకి స్పెషల్గా ప్రొటెక్షన్ డెఫినెట్లీ ఉండాలి. మేము ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నామంటే మా వెనకాల చాలామంది సపోర్ట్ ఉంటారు. ఎడ్యుకేషన్ టైంలో మా ఫాదర్ ఉండేవారు, మా హస్బెండ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడికి వస్తాము. సో ఈ వర్క్ ప్లేస్లో అనేవి హజాల్స్ అనేవి అసలు అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ఏదో ఒకటి ఖచ్చితంగా ఫీమేల్స్కి అయితే చాలా ప్రొటెక్షన్ ఉండాలి, చట్టాలు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతోనే వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్కి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి. ఎంతసేపు ఇది చదువుకోవడమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి. సో అన్నీ కలిస్తేనే ఇది పాసిబుల్. వాళ్ళు కూడా ఇంత చదువుకున్నారంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎనఫ్ కదా. సో వాళ్ళని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాతనే పేషెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇది అయితేనే కానీ ఫీమేల్స్ మీద ఈ అజాల్ట్స్ అనేవి తగ్గవు. ఇది నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఇది చాలా నీచమైన చర్య. డ్యూటీలో ఉంది 36 hours, రెస్ట్కి వెళ్ళిన ఆవిడ మీద వాడు మళ్ళీ హెల్త్ కేర్ వాలంటీర్ అంట. అలా ఎలా? ఇది ఇట్లాంటివి అసలు అవ్వకూడదు. ఖచ్చితంగా చట్టాలు చాలా ఏమంటే చాలా ఎక్కువ శిక్ష, ఇంకొకరు చేయడానికి భయపడేటట్టు ఉండాలి. అంతే. ప్రస్తుతానికైతే ఎలెక్టివ్స్ మాత్రం మేము హోల్డ్ చేసామండి. నెక్స్ట్ ఫ్యూచర్లో విల్ డిసైడ్.